Good morning, students. So in the last class we have discussed about the introduction of Java program. Last class లో మనం జావా ప్రోగ్రామింగ్ అంటే వాటి గురించి కొన్ని డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కంప్లీట్ ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద సోర్స్ కోడ్? వాట్ ఈస్ సోర్స్ కోడ్? లాస్ట్ క్లాస్లో మనం C++ అండ్ జావాకి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు జావాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఈరోజు మనం జావాకి మాత్రమే సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. దట్ ఈస్ సోర్స్ కోడ్. ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ సోర్స్ కోడ్. సో వాట్ యు మీన్ బై సోర్స్ కోడ్? సోర్స్ కోడ్ అంటే మనం రాసే ప్రోగ్రామ్, యాజ్ ఎ యూజర్గా మనం రాసే ప్రోగ్రామ్నే మనం ఏమంటాం? సోర్స్ కోడ్. సో ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ సోర్స్ కోడ్. ఓకేనా? మనం Cలో కావచ్చు, C++ కావచ్చు, లేకపోతే జావా ప్రోగ్రామింగ్ కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యాజ్ ఎ యూజర్గా మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఇట్స్ ఎ సోర్స్ కోడ్. దట్ ఈస్ కాల్డ్ సోర్స్ కోడ్. సో మనం రాసే ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటాం. సో నిన్న చెప్పినట్టుగా ఎలా పనిచేస్తుంది జావా ప్రోగ్రామింగ్? సోర్స్ కోడ్ కావాలి. ఓకేనా? సోర్స్ కోడ్ మనం రాస్తాం. మనం రాసే ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ అంటున్నాం కదా. ఇప్పుడు సోర్స్ కోడ్ వచ్చిన తర్వాత, రాసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి? కంపైల్ చేయాలి. ఓకేనా? దీన్ని మనం ఏం చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే మనకి ఏం కావాలి? జస్ట్ ఇన్ టైం కంపైల్. జస్ట్ ఇన్ టైం కంపైల్. దీని గురించి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను, మళ్ళీ లైన్ బై లైన్ చూద్దాం. నెక్స్ట్ ఇస్ బైట్ కోడ్. సెకండ్ వన్ ఇస్ బైట్ కోడ్. మరి వాట్ ఈస్ ద బైట్ కోడ్? బైట్ కోడ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. Byte code is nothing but the code that is generated after compiling the source code. Okay, now any code that is generated after compiling this source code in Java by using just-in-time compiler. JIT compiler ni use chesi మామూలుగా Cలో C compiler ఉంటుంది, C++ compiler ఉంటుంది కదా. అట్లాగే జావాలో కూడా just-in-time compiler అంటే JIT compiler అంటారు. ఆ కంపైలర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? సోర్స్ కోడ్ని ట్రాన్స్లేట్ చేస్తాం. సో జస్ట్ ఇన్ టైం కంపైలర్ని యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ కోడ్ ఏదైతే సోర్స్ కోడ్ నుంచి ట్రాన్స్లేట్ అయిందో అది డైరెక్ట్ మెషిన్ రీడబుల్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ మనకి మెషిన్ కోడ్ అనేది డైరెక్ట్గా జనరేట్ అవ్వదు. అది ఎందులో జనరేట్ అవుతుందంటే బైట్ కోడ్ రూపంలో జనరేట్ అవుతుంది. అది ఎలా ఉంటుంది? బైట్ కోడ్ రూపంలోకి వస్తుంది. మామూలుగా సి ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేస్తే డైరెక్ట్ మనకి ఏమొస్తుంది? మెషిన్ కోడ్ వస్తుంది. కానీ జావాలో వాట్ వి గెట్ ఇన్ జావా ఈస్ వెన్ యూ కంపైల్ ద సోర్స్ కోడ్ యూ గెట్ బైట్ కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మెషిన్ కోడ్. ఓకే, జావాలో మాత్రం మనకి బైట్ కోడ్ వస్తుంది. సోర్స్ ఇది డైరెక్ట్గా మెషిన్ కోడ్ అనేది రా. ఓకేనా? బై యూజింగ్ జిట్ కంపైల్. సో దట్ ఈస్ వాట్ బైట్ కోడ్. మరి వాట్ ఈస్ ద బైట్ కోడ్ అంటే ద కోడ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై JVM. దట్ ఈస్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై జావా వర్చువల్ మెషిన్ అనేది ఏదన్నా అది ఏం చేస్తుందంటే ఒక కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలదు. మరి ఆ కోడ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి? ఏదైతే కోడ్ మనకి జనరేట్ అయిందో సోర్స్ కోడ్ నుంచి జిట్ కంపైలర్తో సోర్స్ కోడ్ నుంచి మనం ఇదేనైతే మనం కంపైల్ చేసిన తర్వాత మనకు వచ్చే కోడ్ని మనం ఏమంటున్నాం? బైట్ కోడ్. మరి ఈ బైట్ కోడ్ ఎలా ఉంటుందంటే JVM ఈ కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఓకేనా? బైట్ కోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది డైరెక్ట్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా దీంతో సంబంధం ఉండదు. కానీ Cలో ఎలా ఉంటుంది అంటే ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మనం కంపైల్ చేస్తామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన మెషిన్ కోడ్ మాత్రమే జనరేట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విండోస్ వాడుతున్నాను, ఒక కంప్యూటర్లో నేను విండోస్ వాడుతున్నాను. C ప్రోగ్రామింగ్ ఒక ప్రోగ్రామ్ చేశాను. నేను ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని నేను కంపైల్ చేసినప్పుడు ఏమొస్తుందంటే నేను ఏ విండోస్ ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నేను కంపైల్ చేశాను కాబట్టి నాకు మెషిన్ కోడ్ దేనికి సంబంధించింది వస్తుంది? ఆ విండోస్కి సంబంధించింది మాత్రమే వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దీని గురించి మళ్ళీ డీటెయిల్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మరి జావాలో ఏం జరుగుతుంది? డైరెక్ట్గా ఆ మెషిన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది? బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది? బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఎట్లా ఉంటుంది అంటే దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ప్లాట్ఫామ్. అంటే బైట్ కోడ్ ఎలా ఉంటుందంటే అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి అంటే ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్కి అది సంబంధం ఉండదు. ఓకే, ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆపరేటింగ్ సిస్టమ్.
ప్లాట్ఫామ్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు నాకు ఏ మెషిన్ కోడ్ వస్తుంది? విండోస్కి సంబంధించిన మెషిన్ కోడ్. నేను లైనక్స్లో చేస్తే లైనక్స్, యూనిక్స్లో చేస్తే యూనిక్స్ మెషిన్ కోడ్. కానీ జావాలో అట్లాగా, జావాలో ఏం జనరేట్ అవుతుంది? ఫస్ట్ మనకి బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ టు ప్లాట్ఫామ్. అందుకనే దీన్ని మనం ఏమన్నా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ జేవి. వాట్ ఈస్ జావా వర్చువల్ మెషిన్? జావా వర్చువల్ మెషిన్ అంటే ఇట్ ఈస్ అ కోడ్. అది కూడా ఒక చిన్న కోడ్. ఓకేనా? ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం బైట్ కోడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాం కదా, ఇట్ ఈస్ ఫ్రీ ఆన్ వెబ్ అంటే అవునా? ఇంటర్నెట్లో ఇష్టం వచ్చినట్టుగా బైట్ కోడ్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకన్నా ఓకే, అర్థమవుతుందా? ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కానీ ఆ బైట్ కోడ్ని బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం మనకి జేవిఎం అనేది కంపల్సరీగా ఉండాలి. జేవిఎం అనేది కంపల్సరీగా ఉండాలి. జేవిఎం యూ విల్ గెట్ ఇన్ ఇంటర్నెట్ బై ఫ్రీ. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో జేవిఎం అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఆల్సో ఏ కోడ్. ఓకేనా? జేవిఎం ఈస్ ఎ మెషిన్ దట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్స్ ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్. ఏదైతే ఆబ్జెక్ట్ కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? జావా వర్చువల్ మెషిన్. నెక్స్ట్ వన్ ఈజ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూడండి, మనం జావా ప్రోగ్రామ్ రకరకాల ఫైల్స్, ఓకేనా, ఫైల్స్ మనకు అవసరం ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇన్పుట్కి సంబంధించిన ఫైల్స్, అవుట్పుట్కి సంబంధించిన ఫైల్స్, కొన్ని లైబ్రరీ ఫైల్స్, ఇవన్నీ మనకు అవసరం ఉంటుంది. ఎట్లాగైతే సిలో హ్యాష్ ఇంక్లూడ్ stdio అని రాసాం కదా, conio.stdio, అవన్నీ కూడా లైబ్రరీ ఫైల్స్. సో జావాలో కూడా అట్లాంటి లైబ్రరీ ఫైల్స్ కొన్ని ఉంటాయి. రకరకాల ఫైల్స్, చాలా ఫైల్స్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రామ్కి కొన్ని రకాల ఫైల్స్ మనకు అవసరం ఉంటుంది. మరి అలాంటి వాటిని లైబ్రరీ ఫైల్స్ ప్లస్ ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏమేమి కావాలి మనకి? ఇక్కడ జేవిఎం కావాలి, లైబ్రరీ ఫైల్స్ కూడా కావాలి. సో అందుకనే మనం ఉంటాం ఏ ఫ్రేమ్ వర్క్ దట్ ప్రొవైడ్స్ జేవిఎం అండ్ లైబ్రరీ విచ్ అలౌస్ టు రన్ అప్లికేషన్స్ ఆన్ జావా ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రామ్ మనకి రన్ అవ్వాలని ఒక అప్లికేషన్ ఏదో తయారు చేస్తాం. జావా ప్రోగ్రామింగ్ అండ్ యూజ్ చేసుకొని, జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకోండి. ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి అని అంటే మనకి ఖచ్చితంగా ఇవి ఉండాలి, జేవిఎం ఉండాలి. ఎందుకంటే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది కదా. బైట్ కోడ్ జనరేట్ అయింది అంటే మనకి దాన్ని ఎగ్జిక్యూట్ ఎవరు చేయాలి? జేవిఎం చేయాలి. ఓకేనా? బైట్ కోడ్ని జేవిఎం మాత్రం ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, వేరే ఎవరు చేయగలుగుతారు. ఓకేనా? సో జావా అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? మనకి జేవిఎం ఉండాలి. అట్ ద సేమ్ టైం లైబ్రరీ ఫైల్స్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని, లైబ్రరీ ఫైల్స్ అన్ని కూడా కావాలి. కాబట్టి ఇవన్నిటిని ప్రొవైడ్ చేసేది ఎవరు? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫ్రేమ్ వర్క్ దట్ ప్రొవైడ్స్ లైబ్రరీ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ జేవిఎం. ఓకేనా? ఏ ఫ్రేమ్ వర్క్ దట్ ప్రొవైడ్స్ లైబ్రరీ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ జేవిఎం in order to execute a application that is developed on Java. జావా లాంగ్వేజ్లో డెవలప్ అయినటువంటి అప్లికేషన్ రన్ చేయాలి అంటే మనకి జేవిఎం ఉండాలి, లైబ్రరీ ఫైల్స్ కూడా ఉండాలి. ఈ రెండింటిని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే జేఆర్. ఓకేనా? ఈ రెండింటిని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జేఆర్ ప్రొవైడ్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ జిట్ కంపైలర్. సో దీని గురించి మాట్లాడుకున్నాం. జిట్ కంపైలర్ అంటే మామూలుగా సి లాంగ్వేజ్లో సి కంపైలర్ ఉంటే సి++లో కంపైలర్ ఉంది. ఓకేనా? అట్లాగే జావా లాంగ్వేజ్లో ఈ కంపైలర్ ఉంది, జిట్ కంపైలర్. మరి జస్ట్ ఇన్ టైం కంపైలర్ అంటాం, దాన్ని జిట్ కంపైలర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన సోర్స్ కోడ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో హై లెవెల్లో దాన్ని అది ట్రాన్స్లేట్ చేస్తుంది, దాన్ని అది కంపైల్ చేస్తుంది. ఎందులోకి కంపైల్ చేస్తుంది అంటే బైట్ కోడ్లోకి కంపైల్ చేస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా మెషిన్ కోడ్ రాదు, ఇంతకుముందు నేను చెప్పాను. ఓకేనా? డైరెక్ట్ మెషిన్ కోడ్ యూ వోంట్ గెట్ డైరెక్ట్లీ మెషిన్ కోడ్, యూ గెట్ బైట్ కోడ్ దట్ విచ్ ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వెన్ కంపేర్ టు సి ప్రోగ్రామింగ్ కంపేర్ చేసినప్పుడు అది ఏం జనరేట్ చేస్తుంది? డైరెక్ట్గా మెషిన్ కోడ్ జనరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ని మనం వెబ్ ద్వారా ప్రపంచంలో ఏ కంప్యూటర్కైనా, ఏ మొబైల్కైనా, ఎక్కడైనా సరే దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి అప్లికేషన్ షేర్ చేసుకుంటూ ఎక్కడైనా సరే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది మొబైల్లో కావచ్చు, లేకపోతే కంప్యూటర్లో కావచ్చు, ఎక్కడైనా సరే. ఓకేనా? సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఓకే. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్
మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఇందాక జావా గురించి చూసాం కదా, ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి, మెషిన్ కోడ్ అంటే ఏంటి, సోర్స్ కోడ్ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఎం అంటే ఏంటి చూసాం కదా. ఇప్పుడు మనం మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా గురించి మాట్లాడాలి. అసలు జావా అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకు అది C++ కన్నా కూడా ఎందుకు అది బెటర్, ఎందుకు మనం జావాని వాడుతున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ బోత్ విచ్ రియల్లీ ఎగ్జిస్ట్. ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ప్రపంచంలో ఇక్కడ ఏదో ఒక వస్తువుని తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం, ఆబ్జెక్ట్. దట్ షుడ్ బి ఎగ్జిస్టింగ్, అంటే అది ఉండి తీరాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదేంటి, చాక్ పీస్, ఇదేంటిది, ఇది చాక్ పీస్, ఇవి గ్లాసెస్, ఇది పెన్. సో ఆల్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్. అంటే మనం జావా ప్రోగ్రామింగ్లో ఎలా తీసుకుంటామంటే, ఏ విషయాన్ని సరే దేని మీద అయితే మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా మనం ఎలా రాస్తాం, ఆబ్జెక్ట్స్ రూపంలోనే తీసుకుంటాం. ప్రతిదాన్ని మనం ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గురించి మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. ఇప్పుడైతే చిన్న గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇది ఫీచర్స్ ఆఫ్ జావా అనేది ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనం ప్రతి విషయాన్ని ఆబ్జెక్ట్ లాగానే చూస్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దీని గురించి మీకు తెలుసు, ఇప్పుడే చెప్పుకున్నాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనం ప్రోగ్రామ్ డెవలప్ చేస్తామో అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు దాన్ని మనం వేరే ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోగలగాలి, అంటే రన్ చేయగలం. అట్లాంటి దాన్ని మనం ఏమంటాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఎందుకు జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే బికాస్ ఆఫ్ బైట్ కోడ్. ఇందాక చెప్పుకున్నాం కదా, బైట్ కోడ్ జనరేట్ అయింది కాబట్టి ఆ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ జావా ప్రోగ్రామ్ని మనం ఏమంటున్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ వన్ ఇస్ సింపుల్. జావా ప్రోగ్రామ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకు అంటే C and C++, C is a structured oriented, ఓకేనా, అండ్ C++ is a partially object oriented, ఓకేనా. కానీ జావా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మనకి C and C++ తెలియకపోయినా క్యాజువల్గా జనరల్గా C and C++ ప్రోగ్రామింగ్ గురించి తెలియకపోయినా కొత్త వాళ్ళు జావా ప్రోగ్రామ్ని ఈజీగా నేర్చుకోవచ్చు. బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్. అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని లేదా ఒక ఆబ్జెక్ట్ వస్తువుని దేనన్నా దానికి ఒక పేరు పెట్టేసి దానికి సంబంధించిందే రాస్తూ ఉంటాం. నేను స్పెసిఫిక్గా ఇలా రాయాలి అలా రాయాలి అనేది ఏముండదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ సెక్యూర్. అంటే జావా సెక్యూర్ వల్ల ఏంటంటే ఇది మాల్వేర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే డేటా థెఫ్ట్ నుంచి ఇది చాలా వరకు మనం కాపాడు. ఇట్ ఈస్ వెరీ సెక్యూర్ వెన్ కంపేర్ టు C and C++, ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. అంటే ఇందాక మనం చూసాం ఆబ్జెక్ట్ కోడ్ డెవలప్ అవుతుంది కదా, ఆబ్జెక్ట్ కోడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ కోడ్ అనేది కేవలం ఒక్క ప్లాట్ఫామ్కి సంబంధించింది కాదు కదా. ఇందాక నేను చెప్పాను, ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది కాదు. అది ఎలాంటి ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. అందులో ఏ హార్డ్వేర్ అయినా ఉండొచ్చు, ఏ సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఉండొచ్చు, బట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ బైట్ కోడ్ ఇండిపెండెంట్ టు ద ప్లాట్ఫామ్, ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ పోర్టబుల్ అంటే మనం చూసాం బైట్ కోడ్ జనరేట్ అవుతుంది కదా, మనకి జిట్ కంపైలర్తో మనం కంపైల్ చేసినప్పుడు మనకి బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన బైట్ కోడ్ని మనం వెబ్లో అంటే ఇంటర్నెట్లో, మనం సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఇంటర్నెట్లో మనం ఆ బైట్ కోడ్ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పంపించుకోవచ్చు. ఎక్కడికైనా పంపించుకొని వాళ్ళ కంప్యూటర్స్లో కావచ్చు, మొబైల్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ బైట్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు బై యూజింగ్ JB, ఓకే. అందుకనే మనం దీన్ని ఏమంటున్నాం, పోర్టబుల్. నెక్స్ట్ వన్ ఇస్ రోబస్ట్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ ఎర్రర్స్ అనేది కంప్లీట్ ప్రోగ్రామింగ్ మీద చాలా తక్కువగా వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు C అనుకోండి, ఎక్కడ ఒక చిన్న ఎర్రర్ చేసినా కంప్లీట్ ప్రోగ్రామింగ్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ రోబస్ట్ జావా ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తామో ఆ ఒక్క చోట కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్గా ఎఫెక్ట్ కాదు. అంటే వెన్ కంపేర్ టు C, దిస్ ఇస్ వెరీ రోబస్ట్. ఈజీగా మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు కూడా థ్రెడ్ అంటే టాస్క్, మల్టీ అంటే మల్టీ టాస్కింగ్ అనుకోండి, ఓకే. మల్టీ థ్రెడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ప్రోగ్రామ్
బై యూజింగ్ ఏ జావా లాంగ్వేజ్. ఓకేనా? ఆ జావా లాంగ్వేజ్లో ఎలా ఉంటుందంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ మనం ఒకటేసారి ఒకే చోట మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. ఇక్కడ థ్రెడింగ్ అంటే ఏం లేదు, టాస్క్ అంటే ఏంటి, సింపుల్గా ప్రోగ్రామ్. మనం టాస్క్ ఎలా చేస్తాం, కంప్యూటర్లో పని ఎలా చేస్తాం అంటే బై యూజింగ్ ప్రోగ్రామ్స్. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు దాన్ని ఈజీగా మనం బయట కోడ్లోకి మారుస్తాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటెడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ హై పర్ఫార్మెన్స్. జావా అనేది సిన్స్ జావా ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ కదా రిస్ట్రిక్ట్ అవ్వదు కదా. ఓకేనా? దాన్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు కదా జావా లాంగ్వేజ్. అందుకనే అదేం చేస్తుంటే హై పర్ఫార్మెన్స్. దీన్ని యూసేజ్ ఎలా ఉంటుంది, హై పర్ఫార్మెన్స్ అంటే మనం ఈజీగా ఎక్కువ ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎట్లయినా చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం సిమిలర్ టు ఇంటర్ప్రిటెడ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏం లేదు, మనకి బయట కోడ్ జనరేట్ అయింది, దాన్ని మనం ఎక్కడికైనా పంపించుకోవచ్చు కదా, ఎవరి సిస్టమ్కైనా పంపించుకోవచ్చు, ఏ ప్లేస్కైనా పంపించుకోవచ్చు బై యూజింగ్ ఇంటర్నెట్. అంటే వెబ్ ద్వారా మనం ఆ బయట కోడ్ని ఎక్కడికైనా పంపించుకొని మన ల్యాప్టాప్లో కావచ్చు, మన కంప్యూటర్లో ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ వన్ ఇస్ డైనమిక్. ఇది చాలా ఇంపార్టెంట్. డైనమిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి అంటే, స్టాటిక్ అంటే మనం ఒకసారి ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అలాగే ఉంటుంది, ఫిక్స్. దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం మళ్ళీ చేంజెస్ చేయడానికి కుదరదు. దాన్ని స్టాటిక్ అంటాం. మరి డైనమిక్ అంటే జావా లాంగ్వేజ్ డైనమిక్ ఎందుకు అయిందంటే, మనం ఇంటర్నెట్లో మనం చూస్తుంటాం ఎప్పటికప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంటే దానికి సంబంధించిన ఇన్పుట్స్ చేంజ్ అవుతాయి, దానికి రావాల్సిన అవుట్పుట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఇచ్చే ఇన్పుట్కి తగ్గట్టుగా ఆ ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవ్వాలి కదా, ఇది డైరెక్ట్గా. సో అందుకనే మనం C++ని ఇక్కడ మనం వాడగలుగుతామా, లేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, జావా ప్రోగ్రామ్ని యూజ్ చేస్తాం. జావా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ డైనమిక్. అంటే మనం ప్రోగ్రామ్ని ఒకసారి రాసిన తర్వాత అది డిపెండింగ్ అపాన్ ద ఇన్పుట్, దాని అంతటా అది కొన్ని స్టేట్మెంట్స్ని కావచ్చు, ఆ ఇన్పుట్ స్టేట్మెంట్స్ని అది మార్చుకొని ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ డైనమిక్. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about the main features of object-oriented programming. So in this class we have discussed about what we have discussed earlier is source code, object code, machine code, JVM అంటే ఏంటి, JRE అంటే ఏంటి. ఓకేనా? నెక్స్ట్ జిట్ కంపైలర్ అంటే ఏంటో చూసాం. సో అండ్ నెక్స్ట్ వర్డ్ ఈస్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా. అసలు జావాని ఎందుకు వాడాలి, ఇది మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మీరు డెఫినేషన్ ఎలా రాసినా పర్వాలేదు, మీ సొంత లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, తెలుగులో రాయొచ్చు, మన ఒకేషనల్ గ్రూప్కి సంబంధించి తెలుగులో రాసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో అయినా దీని ఎక్స్ప్లెనేషన్ రాసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సబ్ హెడ్డింగ్స్ అవి అయితే ఉన్నాయో అవి మీరు కంపల్సరీగా రాయాల్సి వస్తుంది ఎగ్జామ్. ఓకేనా? యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ హెడ్డింగ్స్ అండ్ దట్ ఆర్ కాల్డ్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకే.